రోజుకొక డ్రింకే కదా ఏం కాదు అని అనుకుంటున్నారా? అది రోజుకి ఒక బొట్టులాగా మీ లివర్ ని కరిగిస్తుందని మీకు తెలుసా? ఈ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అనేది ఎంత లివర్ ని డ్యామేజ్ చేస్తుంది అంటే, ముందుగా మనం తీసుకున్న ఆల్కహాల్ బాడీలోకి వెళ్ళి లివర్ లో మెటబలైజ్ అయిన తర్వాత టాక్సిన్ లాగా, అంటే ఒక విష పదార్థం లాగా తయారయ్యి ఈ లివర్ ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. వీటిలో 3 స్టేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ అనేది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాము. ఈ ఫ్యాటీ లివర్ స్టేజ్ ఉన్నప్పుడు గనక ఆల్కహాల్ కంప్లీట్ గా ఆపేస్తే దీన్ని మనం రివర్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేది ఆల్కహాలిక్ హెపటైటిస్, అంటే ఈ లివర్ యొక్క వాపు. దాని తర్వాత ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్, అంటే లివర్ అనేది కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యి ఒక రాయిలాగా తయారయ్యేదాన్ని లివర్ సిరోసిస్ అంటారు. ఈ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ లో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఇనిషియల్ గా ఎటువంటి లక్షణాలు ఉండవు. వన్స్ లివర్ డ్యామేజ్ స్టార్ట్ అయిన తర్వాత జాండీస్ రావటము, పొట్టంతా ఉబ్బరంగా ఉండటము, లివర్ డ్యామేజ్ కనుక ఎక్కువగా జరిగితే పొట్టలో నీరు చేరటము, రక్తవాంతులు అవటము, మతిమరుపు రావటము, ఇట్లాంటివి లక్షణాలు కనుక కనిపిస్తే అది ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ వల్ల అయి ఉండొచ్చు. ఈ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ మీద కొంతమందికి అపోహలు ఉంటాయండి. కేవలం స్ట్రాంగ్ డ్రింక్ తీసుకుంటేనే హానికరం అని. అలా కాదండి, ఏ డ్రింక్ అయినా కానీ అధిక మోతాదులో తీసుకుంటే అది లివర్ కి హానికరం. అండ్ ఆల్కహాల్ ఆపేస్తే లివర్ బాగవుతుంది. అవును, ప్రారంభ దశలో గనక మనం ఆల్కహాల్ ఆపేస్తే రికవరీ సాధ్యపడుతుంది. మీ లివర్ ని రక్షించండి, మీ జీవితాన్ని పొడిగించండి.